అశేషాంధ్ర ప్రజానీకానికి, నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ములకి, ముఖ్యంగా నేడు చాలా పర్వదినం. మన రాష్ట్ర ఖ్యాతిని, ఆంధ్రుల యొక్క ఖ్యాతిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, అదే కాకుండా మన భారతదేశపు చరిత్రని దశ దిశలు పిక్కటిల్లేలాగా తెలియజేసిన మహానుభావుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, మాకు తండ్రి గారు. ఇవాళ నేడు ఆయన పుట్టినరోజు, జన్మదినం. ఇవాళ ఇక్కడ ఘాటు దగ్గరికి వచ్చి ముఖ్యంగా అన్నగారికి, మహానుభావుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దివంగత మహానాయకుడిని ఒక్కసారి స్మరించుకుని, అలాగే మనం ఏం చేయాల్సింది లేదు, వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తే చాలు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, మహిళలకు భద్రత కల్పించాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలుగువారం మనమందరం ఎక్కడ ఉన్నా సరే ఐకమత్యతతో ఒకటిగా మెలగాలన్నది వారి ఆశయం, వారి కోరిక. చేసేది మన రాష్ట్ర ప్రజలు కూడా మనందరం ఐకమత్యంగా పోరాడాల్సింది ఏంటంటే, రామారావు గారు మన అన్నగారికి భారతరత్న ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే నభూతో నభవిష్యతే, అలాంటి ఆయన పుట్టలేదు, పుట్టబోడు కూడా. కాబట్టి అలాంటి ఆయన్ని ఆ మహోన్నత సత్కారం మరి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలి. అలా భారతరత్న వచ్చేందుకు మనందరం కృషి చేయాలని కూడా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను.